హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, చాలా ఇళ్లలో చూస్తున్నాం మనం, తల్లి బంగారం కూతురికే తీసుకోవాలనే ఒక హక్కు ఉంది, కోడళ్లకు బంగారం ఇవ్వొద్దని ఆడపిల్లలు చాలా వరకు తల్లి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే నిజంగా కోడళ్ళకి హక్కు లేదా మేడం బంగారం అత్త మీద? హక్కు లేదా అని కాదమ్మా, ఇక్కడ ఏంటంటే కూతురుకి తల్లి వాటి మీద హక్కు అని, అదేంటంటే ప్రేమ. కూతురికి తల్లి బంగారం మీద హక్కు ఉంటుంది యాజ్ పర్ ద హిందూ రూల్స్. అదేంటంటే కోర్టులో ఇచ్చిన రూల్ కాదు, అది హిందూ ధర్మాల్లో ఉంది. అది కూతురికి ఇస్తారు. ఈవెన్ ఆమె బట్టలు అవని తల్లి చనిపోయిన తర్వాత ఆమె బంగారం అని కూతురికే ఇస్తారు. ఎందుకంటే ఆస్తిలో వాటా అయ్యారు కదా. ఓకే. ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్స్ కానీ హౌస్ కానీ, వాటాలు ఇచ్చేవారు కాదు. అప్పుడు కూతురికి ఈ బంగారం ఇచ్చారు, ఏదో కంటి నీళ్ళు తుడవడానికి. లిటరల్గా చెప్పాలంటే కళ్ళ నీళ్ళు తుడిచేనందుకే ఓ ఖర్చీపు ఇచ్చేవారు, అంతే. సో ఆడపిల్లలు చేసే తప్పు ఏంటంటే తల్లి బంగారం అంతా నాకే అంటారు. మనమేం రాజవంశీకులం కాదు కదా. ఓ వజ్రాల కిరీటాలు అవి ఉన్నాయి, ఇవి ఓ బోల్డ్ వస్తాయి అమ్ముకుంటే అన్నాను. ఆ బంగారం అందరూ కలిసి పంచుకుని ప్రాపర్టీస్ కూడా పంచుకోవచ్చు. అప్పుడు ఇందులో వాటా వస్తుంది. లేదు ఉత్తి బంగారమే అంటే ఈవేళ రేపు బంగారం కాస్ట్ పెరిగిపోయి మహా అయితే ఓ 20 తులాలు ఉంటుంది తల్లి ఒంటి మీద, అంతే కదా. అంతకన్నా ఎక్కువ ఉండదు. మెడల్లో వేసుకునేవి మాత్రమే. ఏంటంటే ఒక రూల్లో ఏంటంటే, ఒక ధర్మశాస్త్రంలో ఉన్నది ఏంటంటే, కంఠం పైన ఈ చేతులకి ఉండేవి మాత్రమే కూతురికి. ఈ రూల్ కూడా ఓకే. మొల దగ్గర అంటే వడ్డానాలు, కింద కాళ్ళ కడియాలు, అవి వంశపారంపర్యంగా వస్తాయి. వంశీకుల నుంచి ఉంటాయి, అవి పూర్వీకుల నుంచి ఉంటాయి. మా అత్తగారు నాకు ఇచ్చింది, లేదా వాళ్ళ అత్తగారు మా అత్తగారు ఆవిడకి ఇచ్చింది, నాకు మా అత్తగారు ఇచ్చింది, నేను నా కోడలికి ఇస్తాను. అది అమ్మడానికి వీలు ఉండదు, అది అలా మారుతూ ఉంటుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఎలాగో ఇది నువ్వు ఉన్నంత వరకు అనుభవించవచ్చు, అమ్ముకోవడానికి ఉండదు. అది నువ్వు అమ్మేసుకుంటే ఏం చేయలేరు, కానీ అది అమ్మరు. అది ఒక గుర్తు కింద అది ఎలాగ నడుస్తుంది, పెద్దవాళ్ళ ఆ గుర్తు అని. అదేంటంటే ఈ వడ్డానాలు కాళ్ళ కడియాలు అప్పుడు ఏంటంటే ఇంతలావును ఉండేవి, అవే ఉండేవి. నీకు దగ్గర ఓ 2-3 కేజీలు అంతలా మోసేవారు. వడ్డానాలు అవి మోసేవారు, అవి అది కోడలికి మాత్రమే వెళ్తుంది. అది వంశపారంపర్యం కింద వస్తుంది. ఎవరి వంశం అయితే ఆ వంశానికి అది చెందుతుంది. అది ఎప్పటి నుంచో మనకి ఉంది. మిగతావి గాజులు కానీ, కమ్మలు కానీ, గొలుసులు కానీ కూతురికి వెళ్తాయి. ఇప్పుడు మనం ఈ గాజులు, కమ్మలు, గొలుసులకి వెళ్ళామంటే ఈ ప్రాపర్టీలో షేర్ రాదు. ఓకే. ప్రాపర్టీలో కనుక భాగం ఉంటే అన్నీ కలుపుకొని, ప్రాపర్టీ అవనండి, బంగారం అవనండి, వజ్రాలు అవనండి, ఏదవనండి, అన్నింట్లోని 50% కావాలి అని అనుకున్నప్పుడు సగమే పంచుకోవాలి. బంగారం ఇచ్చే, నా అమ్మ బట్టలు ఇచ్చేసే, ఆస్తిలో నాకు సగం కావాలంటే మాత్రం రాదు. ఓకే. అలాగ చేయకండి. మరి మొత్తం అంతా ఆస్తిని వేసుకోండి. మీ అమ్మగారు ముందే చెప్తారు. లేకపోయినా అది హాఫ్గానే తీసుకోవాలి. అలా అయితే ఓకే. లేదు అంటే నీకు బంగారంతో సరిపెడతారు, అంతే. ఆడపిల్లలకి బంగారం ఇచ్చేస్తారు. నీకు కట్నం ఇచ్చాము, నీ పెళ్ళికి సొమ్ములు పెట్టాము, నీ పెళ్ళికి ఇంత ఖర్చు అయింది, ఇవన్నీ అంటారు. అదన్నీ వీడు చేయలేదు, అన్నదమ్ముడు చేయలేదు, తండ్రి చేశాడు. తండ్రికి పిల్ల బరువు కాదు కదా ఆడపిల్ల. తండ్రి దానికి పెళ్లి చేశాడు, నీకు చదువు చెప్పించాడు, నీ పెళ్లి చేశాడు తండ్రి. దీని పెళ్ళికి ఎంత ఖర్చు అయిందో మగపిల్లడి పెళ్ళికి అంతే ఖర్చు అవుతుంది, ఈ ఫంక్షన్స్కి వాటికి. ఆ ఖర్చులు వీళ్ళు ఖర్చులుగా చూసుకోవట్లేదు. నిన్ను మేము పంపించాము కదా, అప్పుడు ఖర్చు అయింది కదా అని వస్తున్నాయి. చాలా గొడవలు అవుతున్నాయి. ఆడపిల్లలు లాస్ అవుతున్నారు ఇలాంటి దాంట్లో. ఎందుకంటే నీకు పెళ్లి చేసాము, నీకు కట్నం ఇచ్చామంటే తండ్రి సంతోషంగా గిఫ్ట్ ఇచ్చాడు, కట్నం కాదు అది. కట్నాలు ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకే ఇల్లో వాకలో బంగారం, ఏదో ఎసెట్టో లేదా క్యాష్ రూపంగా అయినా ఆ అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. అల్లుడికి ఏమి ఇచ్చేయట్లే కదా, కూతురికే చేస్తున్నారు కదా. నీకు చదివిస్తున్నారు, నిన్ను స్టేట్స్కి పంపిస్తున్నారు. నీ భార్యకి కూడా బంగారం కూతురికి ఎంత పెట్టామో, కోడలు కూడా మన ఇంటికి వచ్చిన అమ్మాయే కాబట్టి దానికి కూడా అంతే పెడుతున్నారు. స్టేట్స్కి వెళ్ళడానికి అప్పుడు ఏమైనా సంపాదన ఉన్నా కూడా వీళ్ళు తీయరు, అడగరు తండ్రి. ఎందుకంటే పిల్లల సొమ్ము మనకి ఎందుకులే అన్నట్టు. ఆ ఖర్చులు తినివే కదా, ఇవి లెక్క పెట్టుకోరు మగపిల్లలు. కానీ ఆడపిల్లకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ లెక్కలకు వస్తాయి. నీకు ఇచ్చేశారు,
వన్స్ ఒకసారి నువ్వు గుమ్మం దాటేవంటే నీకు హక్కు లేదు అంటారు. హక్కు ఉంది, ఇద్దరు సమానులే బై బర్త్, ఇద్దరికి హక్కు ఉంది. కానీ వీళ్ళు కొంతమంది పెద్దలు మధ్యవర్తిత్వం చేసి అమ్మ బంగారం కూతురికి అని ఆ అమ్మాయికి ఒక ఖర్చీఫ్ ఇచ్చేసి ఏడుస్తూ తుడుచుకుని వెళ్ళిపోమంటున్నారు. అది చేయకండి. దేంట్లోని నీకు ఇది స్పెసిఫిక్గా నీది అని ఏం లేదు. ప్రతి దాంట్లోని సగం సగమే. కోడలు కూడా మన ఇంటి పిల్లే. నువ్వు వాళ్ళు పంచుకోవడంలో ఉంటుందన్నమాట. ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నేను తీసుకో. ఇలాగ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఆల్ ఈక్వల్గా వస్తుంది. గొడవ ఉండదు. కోర్టుకి ఎక్కవలసిన అవసరం ఉండదు. మధ్యవర్తుల మాటలు కూడా వినకండి. మీ బుద్ధిని ప్రయోగించండి. మధ్యవర్తిత్వం వచ్చింది అంటే కోర్టుకు వెళ్ళవలసి వస్తుంది. నచ్చదు. నువ్వు తీసుకొచ్చిన మధ్యవర్తి నాకు నచ్చడు, నేను తీసుకొచ్చిన మధ్యవర్తి నీకు నచ్చడు. అప్పుడు గొడవ ఎక్కడికి వెళ్తుంది? కోర్టుకు వెళ్తుంది. కోర్టులోనేంటి అదేదో చిన్నప్పుడు మేము కథ విన్నాంలే, రొట్టీను ఏదో కోతీను పిల్లి గొడవలు పెట్టుకుంటే ఈ సగం సగం తుంచి ఇందులో తక్కెడలో వేసుకుంటే ఆఖరికి అందులో ఒక చిన్న ముక్క కూడా మిగలదు. ఇందులో ఎక్కువ ఉందని అందులో కొరికేది, అందులో ఎక్కువ ఉంది, అలా అయిపోతుంది ఈ ఆస్తి కూడా. మీరు తిరగడానికి మాత్రం లక్షలు ఖర్చులు అవుతాయి, ఫీజులు అవుతాయి. ఆఖరికి మీ కాళ్ళు అరిగిపోయి మీరే సప్పబడిపోతారు. ఎంత వస్తే అంత తీసుకుందాంలే అన్న రీతికి వచ్చేస్తారు. ఏంటంటే ముందుండి ఈక్వాలిటీ వాళ్ళల్లో ఉంటే కనుక ఏ గొడవ రాదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.